హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్. ఈరోజు రెసిపీ ఏంటంటే తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఇది మామూలు సర్వపిండి కాదండి, సొరకాయ సర్వపిండి. మామూలుగా సర్వపిండి టేస్టే చాలా బాగుంటుంది, సొరకాయతో చేసిన సర్వపిండి అయితే ఇంకా బాగుంటుంది. దీన్ని సాయంత్రం పూట స్నాక్లో అయినా, బోర్ కొడితే బ్రేక్ఫాస్ట్లో అయినా ఎలాగైనా అద్భుతంగా ఉండే సొరకాయ సర్వపిండి. ఇక లేట్ ఎందుకు, ఈ సొరకాయ సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా సొరకాయ సర్వపిండిలోకి పచ్చిమిర్చి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మేము చూపించిన విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సొరకాయను తీసుకొని దానిపైన ఉన్న పొట్టును తీసేయండి. పొట్టు తీసేసిన తర్వాత ఈ సొరకాయని తురుముకోవాలి. ఇప్పుడు ఈ తురుముకున్న సొరకాయని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోనే సరిపడా బియ్యం పిండిని కూడా వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా నువ్వులు, వేయించుకున్న పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవడం అయిపోయిన తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఒక్కసారి చాలా వాటర్ వేస్తే పిండి మొత్తం లూజ్ అయిపోతుంది. అందుకని కొంచెం చూసుకుంటూ కొన్ని వాటర్ వేసుకొని పిండి ముద్దకొచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా మేము చూపించిన విధంగా కలుపుకొని సరిపోతుంది. కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పిండి ముద్దలోకి వెళ్ళి ఒక్కొక్క ముద్ద తీసుకుంటూ ఆ కడాయిలో మేము చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా ప్రెస్ చేసిన తర్వాత చిన్న హోల్స్లా చేసుకోవాలి, ఎందుకంటే మంచిగా ఉడుకుతుంది. అలా హోల్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. సర్వపిండి అనేది మధ్యలో అంతా మంచిగా క్రిస్పీగా కాలుతుంది. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ని కాల్చుకోవాలి. అలా కాల్చుకోకపోతే సైడ్ అంతా పిండి ఉంటుంది. మొత్తం కాల్చుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. చూసారుగా ఎంత మంచిగా క్రిస్పీగా కాలిందో, అండ్ తీయడం కూడా ఈజీగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ సొరకాయ సర్వపిండి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.